బిఆర్ఎస్ నాయకత్వం ఎంత పిరికిది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది సార్. వీళ్ళకు ఏదంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఉద్యమకారులందరూ కృషి చేసి ఉద్యమం నడిపి ఉద్యమానికి ఊపిరి పోసి వాళ్ళు త్యాగాలు చేస్తే ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళు ప్రభుత్వాధిపతులుగా చలామణవుతారు తప్ప ఒక శత్రువుని ఎదుర్కొనే విషయంలో మాత్రం వీళ్ళంతా పిరికోళ్ళు ఇంకోళ్ళు లేరు. అసలు వీళ్ళకి వాళ్ళ బీసీలు, ఎస్సీ, ఎస్టీల బలం వాళ్ళకి మద్దతు ఉందా లేదా అన్న అనుమానం ఉంది. అందుకే సరెండర్ అయినారు ప్రభుత్వం ముందడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇచ్చిన నోటీస్ లోనే సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనే ఒక జడ్జిమెంట్ ను వాళ్ళు కోర్ట్ చేస్తున్నారు. మరి ఆ జడ్జిమెంట్ ను పూర్తిగా చదివి రాశారా లేకపోతే పూర్తి చదవకుండా రాశారా ఒక ప్రశ్న అందులో క్లియర్ గా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ కేసీఆర్ గారు కనుక రేపటి రోజున పోకపోతే ది పోలీస్ వుడ్ హావ్ అప్రోచ్డ్ ది కాంపిటెంట్ కోర్ట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ ఇష్యూ చేసే ప్రొసీజర్ లో సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ లో క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమని? సమన్స్ ఇచ్చే ముందు కూడా నువ్వు ఆలోచించాలి. ఇష్యూయింగ్ సమన్స్ టు ఏ పర్సన్ వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ వుడ్ ఎంటైల్ ది మెజిస్ట్రేట్ కన్సర్న్ బీయింగ్ సెంట్ టు ది జ్యుడిషియల్ అకాడమీ ఫర్ ట్రైనింగ్ వన్స్ అగైన్ అని. వీళ్ళు ఏ గ్రౌండ్ మీద మెజిస్ట్రేట్ దగ్గరికి పోయేవాళ్ళు? ఏమని? కేసీఆర్ మాకు ఇన్వెస్టిగేషన్ తో సహకరించడం లేదు అని. వాట్ ఈస్ ది ఫస్ట్ డాక్యుమెంట్ దట్ ది మెజిస్ట్రేట్ వుడ్ హావ్ ఎగ్జామిన్డ్? ది రిప్లై గివెన్ బై ది కేసీఆర్. అందులో ఎక్కడ ఉంది కేసీఆర్ సహకరించట్లేదని? కేసీఆర్ ఏం చెప్పినా నేను ఫలానా చోట ఉంటున్నాను, నా ప్రదేశం అది, మీరు ఇచ్చిన రోజున నాకు ఎన్నికల నామినేషన్ చివరి రోజు నేను ఈ రోజు రాలేను అని అన్నాడు. దీన్ని ఎట్లా మీరు హౌ కెన్ యూ ట్రీట్ దట్ దిస్ యాజ్ ఏ నాన్ కోఆపరేషన్ టువర్డ్స్ ది ఇన్వెస్టిగేషన్? వై షుడ్ ఐ ఇష్యూ సమన్స్? కమ్ ఆన్, గెట్ అవుట్, గో అండ్ ఎగ్జామిన్ హిమ్ దేర్ ఓన్లీ అని మెజిస్ట్రేట్ అంటుండే. గౌరవప్రదంగా వాళ్ళు వాళ్ళ స్థానాన్ని కాపాడుకోగలుగుతుండ్రి. కానీ వీళ్ళు భయపడ్డారు తిరిగి. అంటే రేపు అటెండ్ కాకుండా ఇప్పుడు ఆ లెటర్ లోనే చెప్పారు ఏంటంటే, అవునండి, ఇప్పుడు యుద్ధానికి ఆ లెటర్ లోనే ఏంటంటే నేను ఈ సమన్స్ ను ఈ నోటీస్ ను నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ భారతదేశ పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా నేను కోఆపరేట్ చేస్తాను అని అన్నారు. అది కాదండి సార్, ఆ మాట ఎందుకు అనాలి సార్? ఆ మాత్రం గౌరవం పోలీసులు ప్రదర్శించినప్పుడు వీ షుడ్ డిఫై. గాంధీజీ ఏం చెప్పినాడు? సహాయ నిరాకరణలో ఏం చెప్పినాడు? ఇఫ్ ఎ డ్రకోనియన్ లా ఇస్ ఫేస్డ్, ఇఫ్ ఎ డ్రకోనియన్ లా ఇస్ ఇంపోజ్డ్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్, దే షుడ్ అపోజ్ ఇట్, దే షుడ్ ఇగ్నోర్, దే షుడ్ నాట్ కోఆపరేట్ అన్నారు. మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో ఉన్నాం కదా. సహాయ నిరాకరణ చేసేది ఉండే. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. I have indicated you that I want to cooperate with you. You come to my place and examine me. Otherwise, you do whatever you want as per law అని. అప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర ఎవరైనా అడుగుతుండ్రి, మెజిస్ట్రేటే అడుగుతుండే ఇందులో నాన్ కోఆపరేషన్ ఎక్కడ ఉంది, ఎందుకు, ఏ కారణంతో మీరు సమన్స్ ఇవ్వమంటున్నారు? నో, ఐ డోంట్ సీ ఎనీ రీజన్ టు ఇష్యూ సమన్స్ టు కేసీఆర్ అంటే చచ్చుకుంటే ఇదే సజ్జనారు వీళ్లే వచ్చి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో ఎగ్జామిన్ చేసేవాళ్ళు. అంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఎప్పుడు యాదగించుకోండి సార్, ఎదుటివాడు కత్తి విసిరితే కత్తి ఎత్తకపోతే, అంటే ఇఫ్ సంబడి థ్రోస్ ది గాంట్లెట్ యూ షుడ్ పిక్ ఇట్ అప్. దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్, దట్ ఈస్ కాల్డ్ ఫైట్. అంతేగాని నేను అట్లా గౌరవంగా అనుకుంటున్నా దేశ పౌరుని మరి అట్లాంటప్పుడు ముందటే పోయి నేను అక్కడ అపియర్ అయితే ఫలానా రోజులు అని చెప్పేది. ఎందుకు నందీనగర్ లో కాదు, నేను ఫామ్ హౌస్ లోకి రండి అని ఎందుకు అడిగినాడు? మరి అట్లా అడగాల్సిన అవసరం ఉంది. ఆయనతో ఎందుకు అడిగిచ్చినారు? ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇచ్చినారో కానీ వాళ్ళు అసలు వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు అసలు ఏ రకంగా కూడా కేసీఆర్ గౌరవ ప్రధాని